ఈరోజు కథ నా నువ్వు నేను రచించిన వారు వనజ గారు. అన్న చిన్న మూలుగు నా నోట్లో నుండి బయటికి వచ్చేసింది. నాలుకతో నాలుకకి గొడవ పడటం నేర్పిస్తున్నాడు మాయదారివాడు. నాకు ఊపిరి భారం అవుతున్న వేళ పెదవి సంఖ్యలో తీసేసి నా వైపు చూశాడు. ఆ కళ్ళలో శాంతం కనిపించడం లేదు. మత్తుగా నా వైపు చూస్తూ ఈసారి నా కింద పెదవి లాగి గట్టిగా పట్టుకొని పెదవి మాత్రమే కొరికేశాడు. విరాట్ అని నేను అరుస్తూ ఉన్నా కూడా వినకుండా అతని రెండు చేతులలో నా నడుం బంధించేసి గట్టిగా గిల్లాడు. ఎందుకో విరాట్ నార్మల్గా లేడు అనిపిస్తుంది. నడుం కూడా చిన్న పెయిన్ వస్తుంటే విరాట్ అని పిలిచాను. అయినా పలకకుండా నా మీదికి పడిపోతూ నా భుజం మీద ఉన్న బ్లౌజ్ కాస్త కిందికి జరిపాడు. ఏదో జరిగిందని నేను అనుకుంటూ విరాట్ రెండు చెంపలు పట్టుకొని ఊపేస్తూ అతని కళ్ళలోకి సూటిగా చూశాను. అప్పుడు వచ్చినట్టుంది స్పృహ సార్ గారికి. తల ఒక్కసారిగా విదిలించి వసు సారీరా అంటూ నా ముఖం చేతుల్లోకి తీసుకొని నుదుటిన ముద్దు పెట్టుకున్నాడు. విరాట్ బాబు ఏమనుకున్నాడో ఏమో నా తలలో ఉన్న ముగిలి పువ్వు తీసి అక్కడే విసిరేసి పద కిందికి వెళ్దామని అన్నాడు. సరే అని విరాట్తో పాటు కిందికి వెళ్తే విరాట్ నేను నీ దగ్గరే పడుకోనా అని అడిగాను. తన గురించి ఆలోచించి పడుకుంటా అనుకున్నాడేమో. వద్దురా చెప్పి వెళ్ళిపోయాడు. కానీ నేను ఆపేస్తూ విరాట్ నాకు ఒక్కదాన్ని పడుకోవాలంటే భయం అని మెల్లిగా చెప్పాను. నా వంక షేమ్ అన్నట్టు ఫేస్ పెట్టి రా అంటూ తీసుకుని వెళ్ళాడు అతని రూమ్లోకి. కాదు నా రూమ్లోకి. నీ రూమ్లోకి వెళ్ళేవాళ్ళం కదా విరాట్ అని నేను అడిగితే అక్కడికి వెళ్ళాక అది మన ఇద్దరి రూమ్ అవుతుంది, నీకు ఓకేనా అని అడిగాడు. అంటే ఏంటి అన్నాను నేను. అప్పుడు అంతరాత్మ తిట్టిపోసింది నన్ను. ఓసై విరాట్ ఆ రూమ్లోకి తీసుకువెళ్తే అన్నీ అయిపోతాయని ఇండైరెక్ట్గా చెప్తున్నాడే అని. ఈ మధ్య నా అంతరాత్మకు కూడా తెలివి వచ్చింది నాకు తప్ప. విరాట్ ఏదో చెప్పేలోపు వద్దులే ఇక్కడే ఉందామని చెప్పి నేను లోపలికి వెళ్ళి పడుకుంటే విరాట్ ఇంకో చివర పడుకున్నాడు. ఏంటా సరుక్కుమంటుంది అని నేను చూస్తుంటే విరాట్ నా దగ్గరగా జరిగి ఉండటం చూసి గట్టిగా కేక వేయబోయాను. కానీ వేయలేదు. ఎందుకంటే విరాట్ నా నోరు మూసేశాడు కాబట్టి. ఏంటో అనుకుంటూ విరాట్ ఎందుకో ఇంత దగ్గరగా జరిగావని నేను మూగ భాషలు చేస్తూ ఉంటే అతను మాత్రం నా వంక సీరియస్గా చూశాడు. ఏంటి నోటి మీద చెయ్యి తీయవయ్యా బాబు అని నేను గోల చేస్తుంటే అరిస్తే ఖచ్చితంగా కొడతావసు అని చెప్పి నోటి మీద చెయ్యి తీసేశాడు. ఎందుకో అంత దగ్గరగా జరిగావు విరాట్ అని నేను అడుగుతూ ఉంటే నువ్వే ఏదో అన్కంఫర్ట్ ఫీల్ అవుతున్నట్టు ఉన్నావు, అందుకే కాస్త దగ్గరగా జరిగా అని అన్నాడు. అవునా, నాకు ఇక్కడ ఏదో మంట తెలుస్తూ గుచ్చుకున్నట్టు అనిపిస్తుంది అని నా నడుముని అప్పగించేశాను నేను. ఓసే పండు ఇందాకే కదే ఆ మొగలి పువ్వు ఎఫెక్ట్ చూసి కారం తిన్న కాకిలా అరిచావు. అప్పుడే మర్చిపోయి నీ నడుముని కాబోయే మొగుడికి అందించావా అని అరిచింది నా ఇన్నర్. కానీ దాని మాట నేను వినలేదు. ఎందుకంటే అప్పటికే విరాట్ నా నడుం మీద చెయ్యేసి ఏం జరిగిందో చూస్తున్నాడు. వసు నా నెయిల్నే ఏమో గుచ్చుకున్నట్టు ఉంది అని దాని మీద కాస్త నిమరగానే నాకు చక్కల గింతలు మొదలయ్యి గిలగిలలాడిపోయా. ఇలాగే ఉంటే నువ్వు దురద అని గోకినా గోకుతావు. అటువైపు మాయిశ్చరైజర్ ఉంటుంది తీసుకో అని చెప్పాడు విరాట్. అరే నేను నీ వైపు ఉన్నాను, అటువైపు ఉన్న మాయిశ్చరైజర్ ఎలా అందుకోవాలి విరాట్ అని నేను పప్పి ఫేస్ పెట్టి చెప్తూ ఉంటే ఉఫ్ అలాగే ఉండవే నేనే వంగి తీసుకుంటా అని చెప్పి నాకు ఇంకాస్త దగ్గరగా జరిగి వంగాడు నా మీదుగా విరాట్. వామ్మో గుండె ఆగిపోయినంత పని అయింది నాకు. ఊపిరి తీసుకోవడానికి నా గుండెలో లబ్డబ్ అని కొట్టుకుంటుంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు చేస్తుంటే వాటికి దగ్గరగా ముఖం తీసుకువచ్చి ఆ క్రీమ్ అందుకున్నాడు విరాట్. వామ్మో ఓరి నాయనో గుండె ఆగిపోతున్నట్టు అనిపించి గట్టిగా కళ్ళు మూసుకున్నాను నేను. మళ్ళీ నేను కళ్ళు తెరిచింది 10 నిమిషాల తర్వాత ఆ గాయం మీద విరాట్ చల్లటి క్రీమ్ రాస్తున్నప్పుడే
ఇక ఏమైందిలే అని విరాట్తో ఆ క్రీమ్ పక్కకి పెట్టేయించి, నిన్నటి నుండి నువ్వు కూడా చాలా టైర్డ్ అయ్యావు కదా విరాట్, కాసేపు రెస్ట్ తీసుకో అని నేను విరాట్ తల నిమిరితే షాకింగ్గా నా ఎదలోయలో ముఖం దాచుకుని నడుం చుట్టూ చెయ్యేసి కాసేపు జో కొట్టమే అని బబ్బున్నాడు విరాట్ బాబు. నిజానికి నాకు అప్పుడే బల్బు వెలిగింది. విరాట్ నిన్న నుండి అలసిపోయిన సంగతి అఘోరించావులే అని నా ఇన్నర్ వాయిస్ నన్ను తిట్టడంతో ఎల్లెహ అని దాన్ని తరిమేసి విరాట్ ముఖాన్ని ఇంకా దగ్గరగా అదుముకొని తల నిమిరి జో కొడుతూ నుదుటి మీద ముద్దు పెట్టాను నేను. ఎంత మంచివాడో నా బంగారం అంటూ విరాట్ బుగ్గలు ముద్దులద్ది అతన్ని చూస్తూనే అలాగే నిద్రలోకి జారుకున్నాను నేను కూడా. పొద్దున నాకు ఎర్లీగా మెలకువ వచ్చింది. అదే ఎర్లీ అంటే మీరే ఊహించుకోండి, ఒక 9 గంటలు వేసుకోండి. మరి పక్కన విరాట్ గారు లేరు, కానీ నేను మాత్రం ఉన్న అవతారంలో లేను. చీర చెదిరిపోయి స్థానభ్రంశం అయి చాలా చోట్ల అలా ఉంది. చీ నా బ్రతుకు, నేను నిద్రపోతే అసలేం పట్టించుకోను అని తిట్టుకుంటూ విరాట్ కోసం చూడడం కూడా వేస్ట్. అంటే ఆయన గారు ఎప్పుడూ లేచి జాగింగ్ ఎక్సర్సైజ్ అంటూ వెళ్ళుంటారు. కాబట్టి నేను కూడా ఫ్రెష్ అయ్యి వెళ్దామని బాత్రూంలో దూరి మంచిగా వేడి నీళ్ళతో ఫ్రెష్ అయ్యి అలవాటులో పొరపాటుగా కబోర్డ్ డోర్ ఓపెన్ చేసి పెట్టాను. నా అదృష్టం పండి అక్కడ నాదొక నైట్ డ్రెస్ ఉంది. చాలే స్వామి, ఇది మహాప్రసాదం అనుకుంటూ వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని నా తోకని పోనీటైల్ వేసి కిందికి వెళ్ళాను. అందరూ అక్కడే ఉన్నారు. విచిత్రంగా హాల్లో ఇంకా కొత్త మెంబర్స్ ప్రత్యక్షమై వండటంతో పరుగెత్తుకుంటూ యాంగ్జైటీగా వెళ్ళి సాత్విక వదినని హక్ చేసుకున్నాను నేను 100 ప్రశ్నలు అడిగి చల్లార్చుకున్న నా అతి యవ్వారం. అంతలో ఏమండి పాము అని యామిని ఆంటీ అరవడంతో మొన్నటి నుండి నేను ప్రాంక్ చేసి భయపెడుతున్నారో అనుకున్నా. ఇప్పుడు కూడానా అని నేను అంటే సాత్విక వదిన నా ముఖాన్ని అటువైపు తిప్పింది. ఆ అని భయపడి ఒక్క ఉదటన ఎదురుగా ఉన్న విరాట్ మీదకి దూకాను. అందరూ భయపడుతున్నా విమల ఆంటీ భయపడకుండా పాలు పెట్టి పంపించేసింది. నాకు తెలుసు అది ఆ మొగుల్ పువ్వుకి వచ్చిందా అని. విరాట్ని నేను అడిగితే ఏమో అన్నట్టు చెప్పి నన్ను దించి పక్కన నిలబెట్టాడు. ఆ స్వామి ఇంటికి వచ్చి వెళ్ళాడు కదా అక్క, ఇక అన్నీ మనం కరెక్ట్గా చేసినట్టే, మొక్కు చెల్లించినట్టే అని చెప్పి కిచెన్లోకి వెళ్ళిపోయింది. అందరూ నన్ను చూసి మాట్లాడుకుంటూ ఉంటే నా శత్రువు మా అమ్మ ఉందిగా, పండు నువ్వు ఒక్కదానివి పడుకోలేవుగా అని అందరిలో నా గుట్టు రట్టు చేసి పడేసింది. నేను భయంగా విరాట్ వంక చూస్తే సాత్వి వదిన అర్థమై నా వంక అల్లరిగా చూసింది. అవును కదా పండు, మన ఇంట్లోనే ఒకదాని పడుకోవు, ఇక్కడ ఎలా పడుకున్నావురా అని నాన్న కూడా అడగటంతో నాకు చావే ఇంకా అనుకుని కాపాడమంటూ విరాట్ వంక చూశాను నేను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.